యోహాను సువార్త 1వ అధ్యాయము 39వ వచనమండి. వచ్చి చూడుమని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి, నామానికి మహిమ కలుగుగాక. ఈ దేవుణ్ణి నీవు వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభువారు అనే పేరు అందరికీ తెలుసు, కానీ పేరు తెలియటం వల్ల గొప్పతనం కాదు, కానీ ఆయన వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకొని ఉండాలి. ఆయనను ఎరిగి ఉండాలి. ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన యొక్క మహిమ గ్లోరీ ఏంటనేది నువ్వు వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకొని నువ్వు అనుభవించుకొని ఉంటేనే, నువ్వు అనుభవిస్తేనే నువ్వు ఇతరులకు సాక్షిగా నువ్వు చెప్పగలుగుతావండి. నువ్వు అనుభవించకుండగా, వ్యక్తిగతంగా ఆయన గురించి తెలుసుకోకుండా, ఆయన యొక్క జీవిత విధానమును నువ్వు తెలుసుకోకుండా నువ్వు ఎలాగ చెప్పుతావు? చెప్పలేవు. కనుక నువ్వు వ్యక్తిగతంగా ఆయన ఎరిగి ఉండాలి. వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలంటే నువ్వు ఆయన కాడ కూర్చుంటే తప్ప ఆయన గురించి నువ్వు తెలుసుకోలేవు, చెప్పలేవండి. మొదట నువ్వు అనుభవించాలి. అనుభవాన్ని వ్యక్తిగతంగా ఇతరులకు నువ్వు తెలియచేయాలి.